ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచారం చేయటం విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి ఈ మొదటి వారంలో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. రావాల్సిన ధనం చేతికి అందగలదు. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం జరగగలదు. ఇక వృత్తి వ్యాపారదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారదులు ప్రోత్సాహకరంగా నడుచును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శించుట, అలాగే విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఈ రాశి వారికి మొదటి వారంలో జరగగలదు. అలాగే సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండును. ఈ రాశి వారు ఈ వారంలో చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుక్రుడు 7వ తేదీ నుండి రాశి మార్పు కారణంగా, అనగా వీరికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల గృహ వస్తువు వాహన గృహోపకరణాలు కొంటే ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాదులు బాగున్నప్పటికీ కూడా వాటిని అభివృద్ధి చేయడానికి నూతన ప్రణాళికలు అనేటువంటివి వీరు రచిస్తూ ఉంటారు. మరియు ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. అలాగే గురువులు పెద్దల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండడం. ముఖ్యంగా నడుము, ఉదర సంబంధిత సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి దైవ కార్యక్రమాల యందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తు వాహనాలు కానీ మరలా తిరిగి రావడం అనేటువంటిది కొంత కష్టదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే శుభ ఫలితములు అందగలవు. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి రాశ్యాత్తు ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేయుట, ఈ కుజుడు గురునితో కలియుట మరియు రవి యొక్క రాశి మార్పు జరుగుతున్న కారణంగా వీరికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు, కుటుంబ బాధ్యతలు పెరుగుట, అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండుట, ఇతరుల యొక్క సహాయ సహకారములు లభించినప్పటికీ కూడా వాటిని సరైనటువంటి క్రమంలో సద్వినియోగపరచుకోలేకపోటువంటి ఫలితములు ఇవ్వగలదు. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా నడుచును. ముఖ్యంగా ప్రభుత్వ జరిమానాలు, ప్రభుత్వ అధికారులతో భేదాభిప్రాయాలు అనేటువంటివి వీరికి ఈ వారంలో ఉండగలవు. అలాగే వృత్తి వ్యాపారస్తుల విషయంలో ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వారికి ఇబ్బందులు అనేటువంటివి తలెత్తుట, వ్యాపారంలో అభివృద్ధికి రుణములు వంటివి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు స్కందరపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా కందిపప్పు దానం చేసినట్లయితే ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏవైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం నడుస్తుంది. కావున సంతాన రీత్యా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేర్పులు చేయడానికి కొన్ని ఆలోచనలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చును. అనవసర కోపావేశాలు అనేటువంటివి పెరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడము, అలాగే విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించినట్లయితే ఏవైతే ఆర్థికపరమైనటువంటి కానీ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.